మా నుంచి వెళ్ళిపోయారు. మీరు చెప్తున్నారు, ఇప్పుడు నన్ను అడిగారు ఏం జరిగింది. మోపుదేవి వెంకటరమణ గారికో లేకపోతే బేదా మస్తానరావు గారికో ఇక్కడ ఉండలేక వెళ్ళిపోవటానికి ఏముంది అని అడుగుతున్నాను. ఇక్కడ లేనిది అధికారం ఒకటేగా. ఏం లేదంటే ఇక్కడ అధికారం లేదంతే కదా. చెప్పొచ్చు నేను చూడని అధికారమా అని చాలా మంది ఎవరన్నా మాట్లాడచ్చు. చూడని అధికారం అంటే ఎప్పుడు అధికారమే. కష్టాలు ఓర్చుకుంటాక అందరికీ వయసు పర్మిట్ చేయకపోవచ్చు, పరిస్థితులు పర్మిట్ చేయకపోవచ్చు. ఒక వయసులో కష్టాలు అనుభవించడానికి ఓర్పు ఉంటుంది, ఒక వయసులో అనుభవించడానికి ఓర్పు ఉండదు. దాన్ని బట్టి ఉంటాయి. చూడని అధికారమా చూసిన అధికారమా, అందరూ చూశారు అందరూ చూడండి. ఆ కష్టాలు భరించటానికి అధికారం లేనప్పుడు మానసిక కష్టాలను భరించటానికి వయసు ఓర్పు నేర్పు అన్నీ ఉండాలి. ఉన్నోడు ఉంటాడు, లేనోడు లేడు. దాని గురించి ఏం పెద్ద ఇది జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్న పార్టీ, జగన్ మీద నడిచే పార్టీ, జెండా మోసే కార్యకర్తలు జగన్ కలిపి నడిపే పార్టీ ఇది. రాజకీయాల్లో అవకాశవాదం ఎప్పుడూ ఉంటుంది, లేకుండా ఎట్టా ఉంటుంది. మేము అధికారంలో ఉన్నా, చంద్రబాబు అధికారంలో ఉన్నా అవకాశవాదులు అటు ఇటు దూకేవాళ్ళు దూకుతానే ఉంటారు. రాజకీయాల్లో అవకాశవాదం పెరుగుతూ వస్తుంది కదా, శాతం పెరుగుతుంది కదా. దానికి అంటే నేనేమంటున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని జిమ్మిక్కులు చేసి లావాదేవీలు చేసి కుంగదీయలేరు, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏమీ చేయలేరు అని చెప్పి చంద్రబాబు నాయుడికి హితవు చెప్తున్నాం. Please subscribe Dot News.